ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. గైస్, చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకోవడం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంప్లీట్ చేసి రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంప్లీట్ చేసి లోన్ రివ్యూ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ చూడండి మనకు 6 months కాంట్రాక్ట్ అని ఉంది కదా. ఫస్ట్ 6 months అయితే మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్ అండ్ హెడ్సెట్ ప్రొవైడెడ్ బై ది కంపెనీ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ల్యాప్టాప్ అలాగే హెడ్సెట్ కూడా ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రింబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో స్టైపెండ్, సో ఇక స్టైపెండ్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క లర్న్ రివ్యూ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ అబౌట్ ది జాబ్ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏంటంటే ఫినాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే లైక్ మనం ఏదైనా మొబైల్ కొనాలన్నా కూడా లేదంటే హౌస్ కొనాలన్నా కూడా లోన్స్ అయితే తీసుకుంటుంటాం కదా. సో ఇక లోన్స్కి సంబంధించి వీళ్ళు ఫినాన్షియల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క బ్రాంచ్ ఇంటర్నేషనల్ కంపెనీ హెడ్ ఆఫీసెస్ వచ్చేసి మనకు అంటే బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు యునైటెడ్ స్టేట్స్లో కావచ్చు, అలాగే నైజీరియాలో కావచ్చు, కెన్యాలో కావచ్చు, అలాగే మన ఇండియాలో కూడా ఈ యొక్క కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో మీరు ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో వీళ్ళైతే ఫినాన్షియల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట కస్టమర్స్కి. సో అలాగే ఇక కంపెనీ ఫౌండర్స్ కూడా మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కుదిరితే మీరు కూడా ఈ యొక్క కంపెనీ గురించి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకు కూడా రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే లోన్ ఆపరేషన్స్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే కస్టమర్స్ ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేసుకుంటారో సో ఇక అప్లికేషన్స్ అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా ఫ్రాడ్ ఉందా, ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పేసి అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసేసి ఏదైనా ఫ్రాడ్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళకంటే కస్టమర్స్ కావచ్చు లేదంటే మేనేజర్స్కి అయితే మీరు ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు మీరు ప్రోడక్ట్ సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్కలేటింగ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ టెక్నికల్ బగ్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ అవర్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క కంపెనీ గురించి కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి మీరు టెక్నికల్ టీమ్స్కి అయితే సో ఇక ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అయితే మీరు ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే జనరల్గా వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ పాసిబిలిటీ ఉంటే మీరు కంపల్సరీగా ఇక అడ్మినిస్ట్రేటివ్ అంటే వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే లోన్ అప్లికేషన్స్ అయితే రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత
తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫ్యాషనిస్ట్ అబౌట్ అవర్ మిషన్ అండ్ అవర్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎవరికైతే ఈ యొక్క కస్టమర్ సర్వీస్ జాబ్ రోలో ఫ్యాషనిస్ట్గా ఉంటుందో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే స్ట్రాంగ్ అటెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు డ్రైవెన్ బై డేటా అండ్ హైలీ అనలిటికల్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎక్సెల్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే లోన్స్ అయితే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి కస్టమర్స్వి. సో మీకైతే ఎక్సెల్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దీంతో పాటు మీకు గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. సో డేటాని మీరు రివ్యూ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఐడియల్ క్యాండిడేట్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ విత్ షెడ్యూల్ అని చెప్పేసి అంటే మీరు ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి షెడ్యూల్స్ తో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు వీకెండ్స్ లో కావచ్చు అండ్ అలాగే హాలిడేస్ టైమ్స్ లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వీక్లీ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకుని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ బెనిఫిట్స్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే పాస్ట్ ఫిస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట వర్క్ చేయడానికి. అలాగే కాంపిటేటివ్ శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు మంచి శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మంత్లీ 30,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ చూడండి కొలాబరేటివ్ అండ్ ఫ్లాట్ కంపెనీ కల్చర్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు శాలరీతో పాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. అలాగే దీంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ రిఫ్రెష్మెంట్ స్టైపెండ్ ఏదైతే ఉందో సో అది కూడా మనకి ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే దీంతో పాటు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కావచ్చు, హెడ్సెట్ కావచ్చు, అండ్ అలాగే వైఫై కనెక్షన్, వైఫై రిమెంబర్స్మెంట్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే వీక్లీ టీమ్ మీల్స్ అండ్ అలాగే సోషల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి అనమాట. వర్చువల్ ఫర్ నౌ సో మనకైతే ఆన్లైన్ లోనే ఈ యొక్క ఈవెంట్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బెనిఫిట్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు జాబ్ 1 అప్లై ఆన్లైన్ ని క్లిక్ చేయాలి, జాబ్ 2 అప్లై ఆన్లైన్ ని క్లిక్ చేయాలని చెప్పేసి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో 2 లింక్స్ ని మీరు యూజ్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇలా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. లింక్డ్ఇన్ లో మనకు జాబ్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈజీ అప్లై అనేది సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ ని యూజ్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మాకు ప్రొఫైల్ లేదనుకుంటే మీరు మాన్యువల్ గా అప్లై అయితే చేసుకోండి. అంటే మీకు బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసేసేయండి. అలాగే మీకు రెజ్యూమ్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి చివరిలో మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసారంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మాన్యువల్ గా సబ్మిట్ అవుతుంది అనమాట. సో ప్రొఫైల్ ఉన్న వాళ్ళైతే ఇలా ప్రొఫైల్ యూజ్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట ఇక కంపెనీ వాళ్ళు. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MS Excel ఆర్ గూగుల్ స్ప్రెడ్షీట్స్ అయితే అడుగుతున్నారు. కంపల్సరీగా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇఫ్ యూ వేర్ టు రేట్ యువర్ బేసిక్ MS Excel గూగుల్ స్ప్రెడ్షీట్ ఇన్ అవుట్ ఆఫ్ 1 to 10 అంటే 1 to 10 రేటింగ్ కి సో మీకు MS Excel కావచ్చు లేదంటే గూగుల్ స్ప్రెడ్షీట్స్ ఎంత రేటింగ్ ఇస్తారంటే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు ఇక్కడ 8 to 9 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. ఇమీడియట్ జాయినర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి విచ్ సిటీ ఆర్ యూ కరెంట్లీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏ సిటీలో ఉన్నారో సో ఇక్కడ సిటీ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ రివ్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసి ఉంటే యువర్ అప్లికేషన్ వాస్ సెండ్ టు బ్రాంచ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్
జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.